మోడీ వచ్చి మోరీ తీస్తాడే? పెళ్లి పెద్దను చూపించి పిల్లని ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతామే? పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇస్తామా? మనందరం వ్యవసాయం చేసిన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లగాడు దుక్కి దుంతాడా, లేదా వ్యవసాయం చేస్తాడా, లేకపోతే నౌకరీ చేస్తాడా, వీడు ఎంత సమర్థుడు అని పిల్లని ఇస్తాం. కానీ పెళ్లి పెద్ద గట్టోడు పెళ్లి పెద్దను చూసి పిల్లని ఏమంటే చెప్పు తీసుకొని కొడతారు వాడు రేపు సంసారం చేయకపోతే. బీజేపీల గతి గట్లుంది. నిన్నమాన ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనానో, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను, వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది. తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులను ఆలోచన చేయమంటున్నా. 8,11,000 కోట్ల రూపాయల అప్పు నుంచి, నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒకటొకటిగా 8,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టి 58 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సును వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 61 ఏళ్లకు పెంచితే 2024 నుంచి ప్రతి నెల 1000 మంది రిటైర్ అయ్యి 1000 కోట్లు నాకు అదనంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆర్టీసీలో బంద్ పెట్టి వందలాది మంది కార్మికులు చచ్చిపోయి 100 రోజుల పైగా దీక్ష చేసి 100 మంది చచ్చిపోతే ఆర్టీసీ లాస్లో మునిగి నడవలేని పరిస్థితి, టైర్లకు ట్యూబ్లకు పంచర్లు వేసుకునే పరిస్థితి లేకుండా ఆర్టీసీ ఇవాళ 1000 కోట్ల రూపాయల లాభంతో నడుస్తుంది. ఇవాళ సింగరేణి కష్టపెట్టి నిలబెట్టినాం, విద్యుత్ శాఖను ప్రక్షాళన చేసినాం, ఆర్థిక శాఖ ఈరోజు కష్టపడి నిలదొక్కుంటుంది. వ్యవసాయ శాఖ గురించి నాకంటే మీకెక్కువ తెలుసు. రెవెన్యూ శాఖ ధరణి పేరు మీద ఘడీల కోసం గులాంగిరి చేసే వ్యవస్థను తీసుకొస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తీసుకొచ్చి ఈరోజు మీ సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తలేదా? మా అక్కలు ఈయనే ఉన్నారు. ఆ ఎల్ల అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలంటే అయితే ఇంటి ఆయనను అడగాలి, లేకపోతే పిల్లల్ని అడగాలి. బస్కిరాయి బిడ్డ అమ్మని చూసి వస్తా అంటే ఇప్పుడు నువ్వు ఏముందమ్మా నీకు దసరాకు వదువుగా అని అనేటోళ్ళు ఉగాదికి అడిగితే. ఇవాళ ఇంటి ఆయన బావికాడిపోతే అక్క బస్ ఎక్కి చక్క పోయి అమ్మని చూసి మళ్ళీ వచ్చి ఎప్పటిలాగా వంట వండుకుంటా ఈటీవీ మా టీవీ సీరియల్ చూస్తుంది. అక్కలారా మీరు చెప్పండి, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరన్నా మిమ్మల్ని ఒక్క పైసనన్నా బస్కిరా అడిగినరా? అక్క ఒట్టేసి చెప్పురి, 7 కన్నా ఎవరైనా అడిగిర్రా? ఉచితంగా బస్సు ఇవ్వలే అక్క మీకు అందరికీ? 11,000 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీకి నేను కడితే ఇవాళ 1000 కోట్ల రూపాయల లాభంతో ఆర్టీసీ నిలబడ్డది. మా అక్కల్ని అందరినీ